రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి 6281747728. తమిళ సైంధవ్ రాజీనామా చేస్తున్నారు కదా, టీఎస్ గా గవర్నర్ గా వర్క్ చేస్తున్న ఆమె ఇప్పుడు ఆమె రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తున్నారు అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇది నిజమే అంటారా? నిజమే నిజమే అవ్వచ్చు. ఎందుకంటే మొన్నటిదాకా తమిళనాడు ప్రెసిడెంట్గా కూడా చేసింది ఆవిడ. తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్గా చేసింది. మంచి ఫైర్ బ్రాండ్. ఆవిడ నేపథ్యం కాంగ్రెస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. వాళ్ళ బాబాయ్ మామ వాళ్ళది కాంగ్రెస్ నుంచి ఈవిడ బీజేపీలోకి వచ్చింది. వాళ్ళ ఇంటి నేపథ్యం కాంగ్రెస్, ఈవిడ బీజేపీకి వచ్చింది. బీజేపీకి గతంలో ఫైర్ బ్రాండ్గా పనిచేసింది. కాకపోతే బీజేపీకి అక్కడ అంతగా లేదు కనుక ఆవిడని సీనియర్గా ఉంది గవర్నర్ పోస్ట్ ఇచ్చి గౌరవించారనుకోండి. ఇప్పుడు బీజేపీ పెరిగింది తమిళనాడులో. ఇప్పుడు బీజేపీ గురించి కూడా మాట్లాడుతున్నారు తమిళనాడులో అసలు బీజేపీ గురించి పట్టించుకున్నాడు లేడు మొన్నటిదాకా. ఇప్పుడు అతను అన్నామలైని ప్రెసిడెంట్ చేసిన తర్వాత కొంచెం బీజేపీని గురించి మాట్లాడటం, అతను కొంచెం ఫోర్స్గా వెళ్ళటం, బీజేపీ గురించి మాట్లాడటం జరుగుతుంది. జరుగుతుంది కనుక ఇప్పుడు అక్కడ ఈవిని కూడా తీసుకెళ్ళి అక్కడ పెడితే కొంచెం ఇంకా ఫోర్స్ పెరుగుద్ది. బీజేపీకి ఒక 4 సీట్లు వచ్చే అవకాశాలు, పొలిటికల్గా సపోర్ట్ కలుగుతుందని అనేసా? అంతే, పొలిటికల్గా సపోర్ట్. అంతే, రాష్ట్రానికి ఏదో మేలు జరుగుతుందని కాదు, పొలిటికల్గా పార్టీకి. ఆల్రెడీ ఈవిడ రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాలు లేకపోయినా గవర్నర్గా ఉంది కదా, ప్రజల్లో మా నానుతానే ఉంది కదా, కనుక తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ ఎంపీగా నుంచోబెట్టి ఆవిడ ఎంపీ కన్యాకుమారి వాళ్ళ చోటు నాడార్లు ఎక్కువ, ఆవిడ నాడార్ క్యాస్ట్ చెందిన ఆవిడ, ఆ నాడార్లు ఎక్కువ. ఆ కన్యాకుమారిలో ఆయన మళ్ళీ నుంచోబెట్టి ఆ సీట్ ఏదో కైవసం చేసుకుందామని ఒక లెక్క. ఆ లెక్క కోసం ఆవిడ రిజైన్ చేస్తుంది. అదేమో రాజకీయం. గవర్నర్ ఖాళీగా ఉన్నప్పుడు గవర్నరు, మళ్ళీ ఇక్కడ కొంచెం యాక్షన్ స్టార్ట్ అయితే ఎంపీకి వెళ్తే తమిళనాడు నుంచి ఒక మినిస్టరు, అది కూడా అవకాశం ఉంటుంది. అది అంతకన్నా ఏముంది. ఓకే, బీఆర్ఎస్ను ఖాళీ చేస్తున్నానంటూ రేవంత్ రెడ్డి అంటున్నాడు. మరి ఖాళీ చేస్తారంటారా? రేవంత్ రెడ్డి తను ఖాళీ అవుతాడు చూసుకోవాలి. ఈ పిచ్చివాగుడు ఎర్రివాగుడు వాగకుండా. అసలు రేవంత్ రెడ్డికి తెలుగు ఇంగ్లీష్ సరిగ్గా రాదు. ఓకే, ఇంగ్లీష్ రావాలని గ్యారంటీ లేదు. తెలుగు కూడా సరిగ్గా రాదు అనుకుంటా. ఎందుకంటే మాట వెళ్తే మమ్మల్ని దింపుతామన్నారు, తొక్క తీస్తాం, తోలు తీస్తాం. మమ్మల్ని ఎవరన్నారు మిమ్మల్ని దింపుతామని? భాష తెలియదా నీకు? మీరే దిగిపోతారన్నారు. మిమ్మల్ని మేము ఎవడో దింపుతామని మేము బీఆర్ఎస్లో ఏ నాయకుడు కూడా మొన్నదా అన్నాడు బీఆర్ఎస్ నాయకులు దింపుతాం. ఎవ్వరు అనలా. తెలుగు తెలుసుకో ఫస్ట్. తెలుగు అర్థం కాకపోతే డిక్షనరీ తెచ్చుకుని చదువు. మేము దింపుతాము అని అనలా, మీరే దిగిపోతారు అన్నాం. మేము దింపుతాం అన్నదానికి మీరే దిగిపోతారు అన్నదానికి చాలా తేడా. మీరే దిగిపోతారు, మీలో 4 గ్రూపులు అవుతాయి, మీరు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకు దిగిపోతారు. అది మీ నేపథ్యం, కాంగ్రెస్ యొక్క నేపథ్యం. 4 గ్రూపులు, గ్రూపు తగాదాలు, గాంధీ భవన్ తగలబెట్టుకుంటారు మీ నేపథ్యం. కనుక మీరే కూలిపోతారని చెప్పాం, కానీ మేము కూలుస్తామనలా. మీరే కూలిపోతారు అన్నదానికి మేమే కూలుస్తామన్నదానికి చాలా తేడా ఉంది. కనుక తెలుగు సరిగ్గా రాదనుకుంటారు రేవంత్ రెడ్డికి. ఇంగ్లీష్ రాదంటున్నారు, నాకు రావాలని పెద్ద అన్నాడు. ఇంగ్లీష్ రాకపోయినా పర్వాలా, తప్పులు మాట్లాడినా బూతులు మాట్లాడినా ఇంగ్లీష్లో. నీ భాష కాదు తెలుగు, నీ భాష కదయ్యా. తెలుగు కూడా అర్థం కాదా? అర్థం కాకుండా మేము దింపుతామన్నారు. వాళ్ళ తనకు భయం, తను దిగిపోతా. తనకు తెలుసు లోపల ఈ ఎంబీఏ ఎలక్షన్లు అయినాక నా పరిస్థితి ఏంటి తెలుసు తనకి. ఆల్రెడీ కూటాలు కడుతున్నారు. బట్టి విక్రమార్క ఒక కూటం, వెంకటరెడ్డి ఒక కూటం, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక కూటం ఆల్రెడీ తయారవుతున్నాయి. ఈ 3 కూటాలు తయారవుతున్నాయి. ఎప్పుడు ఎంపీ ఎలక్షన్ అవ్వగానే ఈ 3 కూటాల్లో మొదలవుతుంది. ఇది చరిత్ర. అదే చెప్తున్నాం మేము. జరిగిన మీ యొక్క నేపథ్యం, మీ కాంగ్రెస్ యొక్క నేపథ్యం, ఆనవాయితీ, మీ డిఎన్ఏ అలాంటిది. మీరు ఎన్నికలైనాక కూలిపోతారు అని చెప్తాం. మేము కూలుస్తాం అలా, మీరే కూలిపోతారు అన్నాం. ఆ మాత్రం తెలియకుండా ఎవరో కూలుస్తారు, పిచ్చి వాగుడు అవుతాడు. డోర్లు తెరిచాము, గుడ్డు తెరిచాము, నీ తలలో జేజి పుట్టుకు రావాలి. సింహం ఒక అడుగు వెనక పడిద్దంటే, సింహం ఒక అడుగు వెనక పడిద్దంటే ఓడిపోయినట్టు పారిపోయినట్టు కాదు, అది 10 అడుగులు ముందుకు దూకుతుంది రాబోయే కాలంలోనే అర్థం. అది తెలుసుకోవాలి రేవంత్ రెడ్డి. కేటీఆర్ ఎంత, కేటీఆర్ ఏంటి, కేసీఆర్ ఏంటి, కేసీఆర్ యొక్క నేపథ్యం ఏంటి, ఆయన రాజకీయ జీవితం ఏమిటి, ఆయన చూసిన ఎత్తులు పొలాలు ఏంటి, నువ్వేంటి, నువ్వు 2 ఎన్ని జెండాలు మార్చావు నువ్వు?
నువ్వు కాంగ్రెస్ చంద్రబాబు దగ్గర సామంత్ రెడ్డిగా ఉండి సోనియా గాంధీ తిట్టకుండా తిడితివి, రక్తం తాగార భూతం వంటివి, రెడ్ హ్యాండెడ్గా దొరికితివి నువ్వు నోటుకోటు కేసులో. ఇవాళ అదే సోనియా గాంధీ కాళ్ళ దగ్గర కూర్చొని అమ్మ దేవత అంటున్నావు. నీ రాజకీయాలు అయితే కాళ్ళు లేకపోతే జుట్టు ఒకళ్ళ కాళ్ళ దగ్గర కూర్చోటం, ఒక పద్ధతిని చూస్తుంటూ కాకా మాటలు మాట్లాడి ఏదో ఒక పదవులు కూర్చొని మీది ఇది పోరాడి సాధించుకున్న విజయాలు. కేసీఆర్ లాంటి వాళ్ళు పోరాడి 10 ఏళ్ళు పోరాడి ఎవరు తెలంగాణ సాధించింది ఎవరు? వాళ్ళతో మేము ఇచ్చాం గాడి గుడ్డుమన్న మీరు ఇవ్వటం ఏంటి? మెడలు వంచితే ఇచ్చారు. మీరు రాజశేఖర్ రెడ్డి నేను బతికుండగా తెలంగాణ ఇవ్వనన్నాడు. మీ కిరణ్ కుమార్ రెడ్డి నిండు శాసనసభలో దిక్కున తోడ చెప్పుకోండి పోండి అన్నాడు. మీ బీజేపీ 1 ఓటు 2 సీట్లు ఉంది, కానీ అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు అడ్డుపడుతున్నాడు, మేము ఆ అంశాన్ని తెలంగాణ అంశాన్ని తీసుకురాలేమన్నారు 2000లో. చంద్రబాబు 2 కళ్ళ సిద్ధాంతం అన్నాడు. మేము బీఆర్ఎస్ ఒకటి, కేసీఆర్ ఒక్కరే మొదటి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తెలంగాణ అంటూ ఆ యాస భాష గోష, ఆ సంస్కృతి సాంప్రదాయాలు, ఆ తెలంగాణ అదే దిశగాను అదే శ్వాసగాను అదే ధ్యాసగాను నిలిపింది ఒకే ఒక నాయకుడు, తెలంగాణ బిడ్డ కేసీఆర్. ఆ కేసీఆర్ని నువ్వు ఇది చేయగలవా? నువ్వెంత నీ బతుకెంత? రేపు 3 నెలల తర్వాత ఈ ఎన్నికలు అయిపోయినాక నువ్వు ఎక్కడ ఉంటావో అప్పుడు నీ నోరు ఏం మాట్లాడుతుందో మేము ఇప్పుడే చెప్పగలం. 10 నెలలు, ఇంకో 4 నెలలు 5 నెలలు అయిపోయినాక ఆఫ్టర్ జూన్, ఆగస్టు ఎప్పుడు ఆగస్ట్ సంక్షోభం ఉంది కదా మన దేశంలో, మన రాష్ట్రంలో. ఈ ఆగస్ట్ సంక్షోభంలో నీ పరిస్థితి ఏంటో వాటికి జాగ్రత్త పడు. ఊరినే బీఆర్ఎస్ని ఖాళీ చేస్తాం, బీఆర్ఎస్ని అది చేస్తాం, ఈ పిచ్చి కవులు చెబుతూ కాలక్షేపం చేయొద్దు. నువ్వు ప్రామిస్లేంటి? ప్రజలు మిమ్మల్ని తన్నకముందే, ప్రజలు తిరగబడి మిమ్మల్ని నిలదీయకముందే, ఎక్కడికక్కడ నిలదీసే రోజులు రాకముందే కొంచెం జాగ్రత్త పడి బుద్ధిగా భాష నేర్చుకుని, భాష కొంచెం పద్ధతిలో మాట్లాడుతూ, ఇంకా చిల్లర భాష, ఇంకా వీధిరౌడి భాష కాకుండా ఒక సీఎం లెవెల్లో కొంచెం హుందాగా మాట్లాడుతూ అలవాటు చేసుకుంటే మంచిది. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీలోకి చేరుతున్నాడు అంటున్నారు కదా, మరి పార్టీలోకి చేరడానికి కారణం ఏంటంటారు? ఆయన చెప్పాడుగా, పార్టీలో చేరడానికి మాయావతి అంగీకారం లేదు. మాయావతి నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేరడానికి ఇష్టపడలేదు ఆవిడ. అది ఇతనేమో నేషనల్ విషయం వేరు, స్టేట్ లెవెల్ పాలిటిక్స్ వేరు అని ఇతని పాయింట్. సో ఇతను చేరాలని అనుకున్నాడు, మాట్లాడేశాడు. ఇక్కడ అంగీకారం పొందింది, కానీ అక్కడ అధిష్టానం ఆవిడ ఇష్టం లేనప్పుడు అధిష్టానం మాట కట్టుబడి ఈ బంధాన్ని వద్దనుకోవాలా, లేదు అధిష్టానాన్ని కాదని వెళ్ళిపోయి చేతులు కలపాలనుకున్నాడు. సో అధిష్టానం కాదనుకున్నాడు. బీఎస్పీకి ఏముంది? ఏమీ లేదు బీఎస్పీకి. ఈయన ప్రవీణ్ కుమార్ వల్లే బీఎస్పీ. అంతకుముందు బీఎస్పీ ఏముంది ఈ రాష్ట్రంలో? ప్రవీణ్ కుమార్ బీఎస్పీ చేత పట్టుకున్నాక కాస్త కలవటాలు జరిగినాయి, ఒక ఈ జనాలు ఏకం కావడం అయినాయి. సో అది అతను లెక్క ఒక రాజకీయంగా ఇది మనం ముందు అడుగుపెట్టి ఒక ఎంపీగా వెళ్ళాలి, ఎంపీకి వెళ్ళినాక కదా మనం పార్లమెంట్లో అయినా టాపిక్ తీసుకురొచ్చి మాట్లాడటానికి అని ఆయన ఉద్దేశం. అది తిరస్కరించింది ఆవిడ తిరస్కరించినాక ఇక అధిష్టానం మాటది కాదు తన సిద్ధాంతం ప్రకారం. అందుకని మనస్సు చాలా భారంతో వెళ్ళిపోతుందని చెప్పాడు. సో అది తప్పదు, పొలిటికల్ ఈక్వేషన్లో అతనికి తప్పని పరిస్థితి. సైలెంట్ అయిపోవటమా లేకపోతే ప్రయాణాన్ని కొనసాగించటమా? ఇప్పుడు అక్కడ బ్రేక్ పడింది ఆవిడ ద్వారా, వాళ్ళ అధ్యక్షుల ద్వారా బ్రేక్ పడింది. ఈ బ్రేక్లో ఆగిపోవటమా? రేపు ఎన్నికలు వస్తున్నాయి, ఈ ఎన్నికలు బ్రేక్ పడితే ఉంది, ఎన్నికలు ఏమి కంటెస్ట్ చేయడానికి లేదు కదా. సో బ్రేక్లో కంటెస్ట్ చేయొచ్చు, ఒంటరిగా కంటెస్ట్ చేయాలి. ఏముండదు ఒంటరిగా చేసి. సో అది సైలెంట్ అయిపోవటం కిందే లెక్క. సైలెంట్ అయిపోవటమా లేదు పోరాటానికి వెళ్ళటమా? ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఒక రాజకీయ నాయకుడిగా పోరాటానికి వెళ్ళటమని నిర్ణయం తీసుకున్నాడు.